హాయ్ ఫ్రెండ్స్. నేను ఈరోజు మీకు చెప్పబోయే క్లాస్ వచ్చేసి ఎస్‌క్యూఎల్ డెవలపర్ టూల్ మీద. దీంట్లో షార్ట్ కట్స్, దీన్ని ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలి, ఎక్కువగా ఒక 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న పర్సన్ ఏ విధంగా షార్ట్ కట్స్ యూజ్ చేస్తాడు, ఈ టూల్‌ని ఏ విధంగా యూజ్ చేయాలి, దీంట్లో టెక్నిక్స్ ఏంటి, టిప్స్ ఏంటి అనేది నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ముందుగా వెల్కమ్ టు పండిట్ అజస్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ ప్యూర్లీ ఫర్ SQL అండ్ PLSQL టాపిక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే. సో ఇనిషియల్‌గా మీరు ఇది ఏ విధంగా ఇన్‌స్టాల్ చేసుకోవాలన్న దాని కోసం నేను ఇంకొక వీడియో పెట్టాను. ఆ వీడియోని చూడండి. దాని తర్వాత ఈ వీడియో చూడండి. సో ఫస్ట్ వచ్చేసి కనెక్షన్ ఏ విధంగా చేసుకోవాలి. ఇక్కడ కనెక్షన్స్ అని కనబడుతుంది కదా! ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయాలి. న్యూ కనెక్షన్. ఇప్పటి వరకు మీరు కనెక్ట్ చేయకపోతే మీరు ఈ విధంగా కనెక్ట్ చేసుకోవచ్చు. సో నేను హెచ్ఆర్ స్కీమా నేమ్ ఇస్తున్నాను. సో యూజర్ నేమ్ వచ్చేసి సిస్టమ్ అండ్ పాస్వర్డ్ ORCL అండ్ సర్వీస్ నేమ్ వచ్చేసి అగైన్ సిస్టమ్. ఈ విధంగా నేను చేసుకున్నాను. టెస్ట్ కొడితే మనకు సక్సెస్ అని వస్తుంది. ఆ తర్వాత దాన్ని సేవ్ పాస్వర్డ్ కొట్టుకోవాలి. ఎవ్రీ టైం మనము పాస్వర్డ్‌ని రిపీట్‌గా ఎంటర్ చేయకోకుండా సేవ్ పాస్వర్డ్ పెట్టుకొని కనెక్ట్ చేసేసుకుంటే మనకు కనెక్ట్ అయిపోయి ఇక్కడ హెచ్ఆర్ స్కీమా అనేది కనపడుతుంది. సో హెచ్ఆర్ స్కీమాలో వేరుగా ఉంటాయి డేటాబేస్. మన పర్సనల్ దాంట్లో వేరుగా ఉంటుంది. నేను ప్రస్తుతానికి పర్సనల్‌ది పెడుతున్నాను. ఈ స్కీమాను మీరు డిలీట్ చేయాలనుకుంటే సింపుల్‌గా రైట్ క్లిక్ డిలీట్. ఓకే. డిలీట్ అయిపోతుంది ఆ కనెక్షన్. సో ప్రస్తుతానికి నేను ఆల్రెడీ ఒక కనెక్షన్‌లో పెట్టుకున్నాను. దాంట్లో కొంచెం డేటా కూడా ఉంది. మీకు ఆ డేటా గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో కనెక్షన్ మీద డబుల్ క్లిక్ చేస్తే దాంట్లో ఉన్న టేబుల్స్, వ్యూస్, ఇండెక్సెస్, ప్యాకేజెస్, ప్రొసీజర్స్, ఫంక్షన్స్, సో నేమ్డ్ బ్లాక్స్ అన్నీ కూడా ఈ స్కీమాలో ఉంటాయన్నమాట. చూడండి, టేబుల్స్ మీద క్లిక్ చేస్తే టేబుల్స్ సంబంధించినవి అన్నీ ఉన్నాయి. సో ఇందులో నా దగ్గర డీఈపీటీ టేబుల్ ఉంది, ఈఎంపీ టేబుల్ ఉంది, హెల్ప్ అనే టేబుల్ ఉంది. సో దాని మీద క్లిక్ చేస్తే దాని డిస్క్రిప్షన్ అనేది వస్తుంది. సో దాంట్లో ఏ కాలమ్స్ ఉన్నాయి, ఆహ్, ఏ ఏ డేటా టైప్ యూజ్ చేస్తున్నాం, అది నల్లబులా, నాట్ నల్లబుల్, అది కన్‌స్ట్రెయింట్స్, మినిమమ్ కన్‌స్ట్రెయింట్స్ ఏం దానికి ఉన్నాయి అనేది అందుకు ఉంటుంది. అలాగే మోడల్ అని ఇక్కడ ఉంది కదా! MODEL. సో ఆ మోడల్ మీద క్లిక్ చేస్తే దాని దాని ఎంటిటీ డయాగ్రామ్ వస్తుందండి. దాని రిలేషనల్ డయాగ్రామ్ వస్తుంది. సో అది ఏ రిమైనింగ్ టేబుల్‌తో లింక్ అప్ అయ్యింది, దీంట్లో ఏ ప్రైమరీ కీ ఉంది, వేరే టేబుల్‌లో ఏ ఫారిన్ కీతో లింక్ అప్ అయ్యింది అనే డయాగ్రామ్ అనేది మనకు ఇక్కడ మోడల్‌లో కనిపిస్తుంది. చూడండి ఇక్కడ. సో ఈఎంపీ టేబుల్ ఉంది. అలాగే డీఈపీ టేబుల్ ఉంది. డీఈపీ టేబుల్‌లో ఉండే ప్రైమరీ కీ, డీఈపీటీ నంబర్ అండ్ ఈఎంపీ టేబుల్‌లో ఉండే ఫారెన్‌కి డీఈపీటీ నంబర్ అండ్ దీంట్లో ప్రైమరీకి వచ్చేసి ఈఎంపీ నంబర్ అన్నమాట. సో దాని డేటా టైప్స్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ డిస్‌ప్లేలో మోడల్‌లో కనిపిస్తుంది. ఇది రిలేషనల్ డయాగ్రామ్. ఓకే. సో ఇక్కడ కనెక్షన్ వచ్చేసి మనము ఇక్కడ మాంజా కనెక్షన్ అని తీసుకున్నాం. యూజర్ నేమ్ సిస్టమ్ అండ్ ఓఆర్‌సిల్ అనేది ఎంటర్ చేశాం. ఓకే. సో ఇప్పుడు వర్క్ షీట్ ఒకసారి కనెక్ట్ చేసుకున్న తర్వాత వర్క్ షీట్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే ఇది చూద్దాం. ఓకే. సో ఇక్కడ ఇంకొక పాయింట్ మీరు తెలుసుకోవాల్సినది ఏంటంటే, సో బై మిస్టేక్‌గా ఈ కనెక్షన్స్ కానీ, ఈ రిపోర్ట్స్ కానీ మీరు క్లోజ్ చేశారనుకుందాం. ఓకే. సో క్లోజ్ చేశారు. మళ్ళా ఎనేబుల్ చేసుకోవడం కోసం చాలా సింపుల్ అండి. జస్ట్ విండో మీదకెళ్ళేసి రీసెట్ విండోస్ టు ఫ్యాక్టరీ సెట్టింగ్స్ దీని మీద క్లిక్ చేస్తే సో ఒకసారి రీస్టార్ట్ మన ఎస్‌క్యూఎల్ డెవలపర్ అనేది రీస్టార్ట్ అయిపోయి మన విండోస్ అన్నీ మళ్ళీ ఎనేబుల్ అవుతాయి. సో ఇవన్నీ ప్రీ ఫిక్స్‌డ్ విండోస్ అండి. టూల్‌లోనే మనకొచ్చేస్తాయి. మనకు అవసరం లేదనుకుంటే ఇలాగ మినిమైజ్ చేసుకోవచ్చు. ఓకే. రెండిటిని నేను మినిమైజ్ చేస్తున్నాను. కనెక్షన్స్ ఇక్కడ ఉంది. రిపోర్ట్స్ ఇక్కడ ఉంది. ఓకే. సో మనకు మెయిన్ కాన్సంట్రేషన్ వచ్చేసి ఇప్పుడు కోడ్ మీద. ఓకే. సో ఈ కోడ్ ఇది ఎస్‌క్యూఎల్ కనెక్షన్‌లో ఉండే వర్క్ షీట్ అన్నమాట. ఈ వర్క్ షీట్‌లో మనము చేస్తున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అనే టేబుల్‌ని కొట్టాను. సో ఈ సెలెక్ట్ ఏంటి, ఫ్రమ్ ఏంటి, ఈ ఈఎంపీ టేబుల్ నేమ్ ఏంటి, ఇవన్నీ అనేది అప్‌కమింగ్ క్లాసెస్‌లో తెలుసుకుందాం. ప్రస్తుతానికి ఒక శాంపిల్ కోడ్ తీసుకున్నాను. దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఇనిషియల్‌గా ఇక్కడ ఉన్న షార్ట్ కట్స్ గురించి తెలుసుకుందాము. సో మన క్వెరీ రన్ అవ్వాలి అంటే కంట్రోల్ ఎంటర్ అనేది షార్ట్ కట్ అండ్ ఈ ప్లే సింబల్‌ని మనము క్లిక్ చేసేసి క్వెరీని ఎగ్జిక్యూట్ చేయొచ్చు.
ఓకే. సో, PLSQLకి అయితే F5 క్లిక్ చేస్తాము స్క్రిప్ట్ రన్ కోసం. తర్వాత ఈ సింబల్ ఉంది కదా! ఇది కమిట్. ఇదొచ్చేసి రోల్ బ్యాక్. ఓకే. సో, మన క్వెరీ మొత్తం క్లియర్ అవ్వాలి అంటే ఎరేజర్ కంట్రోల్+D. సో, మన SQL గాని, PLSQL గాని కోడ్ మొత్తం వచ్చేసి నాట్ ఏ కేస్ సెన్సిటివ్ అండి. సో, అప్పర్ ఉన్నా, లోయర్ ఉన్నా నో ప్రాబ్లమ్. సో, కోడ్‌ను మనం చేంజ్ చేసుకోవాలి అంటే ఈ షార్ట్‌కట్స్‌ను మనం యూజ్ చేయొచ్చు. ఓకే. సో, మనం ఇన్ కేస్ ఏదన్నా ఒక క్వెరీలో బై మిస్టేక్‌గా ఎర్రర్ ఉందనుకోండి, మనకి ఇండికేషన్‌గా ఇలాగా రెడ్ మార్క్ కనిపిస్తుంది. మీకు కింద కనిపిస్తుందా? ఒక లైన్, చిన్న లైన్ రెడ్ మార్క్‌గా కనిపిస్తుంది. ఓకే. సో, మీకు విజిబిలిటీ ఎక్కువ ఉండడం కోసం నేనేం చేస్తున్నానంటే ఫాంట్ సైజ్‌ను చేంజ్ చేస్తున్నాను. ఆ ఫాంట్ సైజ్ ఎలా చేంజ్ చేయాలంటే టూల్స్, ప్రిఫరెన్సెస్, కోడ్ ఎడిటర్. ఈ కోడ్ ఎడిటర్‌లో మనకు ఫాంట్స్ అనేది ఉంటుంది. సో, ఫాంట్స్ ఆల్రెడీ 20 ఉంది. నేను 24 తీసుకుంటున్నాను. సో, చూడండి రెడ్ లైన్ అనేది కనిపిస్తుంది. సో, అక్కడ మనకు ఒక ఎర్రర్ ఉన్నట్టుగా. ఓకే. సో, రెడ్ లైన్. సో, ఇవన్నీ మీరు గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్. తర్వాత మనకు రిజల్ట్ అనేది వచ్చేసింది. సో, ఆ రిజల్ట్‌లో ఎంత కౌంట్ ఉంది, ఎన్ని రోస్ మనకు డిస్‌ప్లే అయ్యాయి అనేది తెలుసుకోవడం కోసం ఎలా చేయాలి అంటే, సో, క్వెరీ రిజల్ట్‌లోకెళ్ళాలి. దాని మీద రైట్ క్లిక్. సో, ఫోర్త్ ఆప్షన్ చూడండి. కౌంట్ రోస్. సో, దాని మీద క్లిక్ చేస్తే మనకు ఎన్ని రోస్ అనేది డిస్‌ప్లే అయ్యాయి అని తెలుస్తుంది. సో, 14 రోస్ అనేది ఇక్కడ డిస్‌ప్లే అయ్యాయి. సో, ఇప్పుడు నేను కొంచెం క్వెరీని మారుస్తున్నాను. వేర్ DEPT నంబర్ ఈక్వల్ టు 10 ఆర్ 20. ఓకే. సో, ఇప్పుడు చూడండి ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. ఎలా కౌంట్ చేయాలి అంటే, సో, సింపుల్‌గా రైట్ క్లిక్, కౌంట్ రోస్. చూడండి 5 అని వచ్చింది. సో, ఇక్కడ ఇదంటే చిన్న క్వెరీ కాబట్టి మీరు ఈజీగా కౌంట్ చేయగలుగుతున్నారు. నంబర్ చూడగలుగుతున్నారు. సో, మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నప్పుడు చాలా కష్టం అవుతుందన్నమాట. సో, అలాంటి టైంలో మనం సింపుల్‌గా రైట్ క్లిక్ ఇచ్చేసేసి సో, కౌంట్ అనేది మనం చూసుకుంటాం. ఓకే. సో, నెక్స్ట్. ఓకే. సో, ఇప్పుడు నేను ఒకసారి చూడండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP, కంట్రోల్ ఎంటర్. 10కు రిజల్ట్ చూడాలనుకుంటున్నాను, 20కి రిజల్ట్ చూడాలనుకుంటున్నాను, 30కి రిజల్ట్ చూడాలనుకుంటున్నాను. అలాగే 40కి డిపార్ట్మెంట్ 40లో కూడా ఎంతమంది ఉన్నారనేది రిజల్ట్ చూడాలనుకుంటున్నాను. 10లో 3 మెంబర్స్, అలాగే 20లో 5 మెంబర్స్, అలాగే 30లో 6 మెంబర్స్ అండ్ 40లో నో ఎంప్లాయీస్ అనేది ఉన్నారు. సో, మనకు రిజల్ట్ కంపారిజన్ చేసుకోవడానికి మనకు ఈ క్వెరీ రిజల్ట్ అనేది స్టేబుల్‌గా లేదు. మనకు అలాగా స్టేబుల్‌గా ఉండాలి అంటే ఏం చేయాలంటే, సో, ఇప్పుడు చూడండి కంట్రోల్ ఎంటర్, EMP టేబుల్ ఉంది. సో, ఇక్కడ పిన్ మార్క్ కనిపిస్తుంది కదా మీకు. ఈ పిన్ మార్క్ మీద మీరు క్లిక్ చేశారనుకోండి, ఆ రిజల్ట్ టెంపరరీగా అలాగే సేవ్ అయి ఉంటుంది. నెక్స్ట్ క్వెరీ రన్ చేస్తే మీకు న్యూ క్వెరీ రిజల్ట్ అనే దానిలోకి ఓపెన్ అయిపోతుంది. దీన్ని మనం రీనేమ్ కూడా చేసుకోవచ్చు. రైట్ క్లిక్ ఇచ్చేసి రీనేమ్ చేశాను. అది 10 డిపార్ట్మెంట్ రిజల్ట్ కాబట్టి 10 అని దానికి పేరు పెట్టుకున్నాను. సో, దీన్ని కూడా మీరు స్టేబుల్‌గా పెట్టాలనుకోండి. సో, మళ్ళీ పిన్ మార్క్. ఓకే. మళ్ళీ 20కి రిజల్ట్ చేశాను. సో, దీనికి కూడా నేను పిన్ మార్క్ పెడుతున్నాను. దీంట్లో కూడా చూడండి రీనేమ్ చేయాలనుకుంటున్నాను 20 అండ్ దీని రిజల్ట్ 5. సో, నేనిప్పుడు ఆ ప్రీవియస్ రిజల్ట్స్‌ని గూడా అలాగే సేవ్ చేసి పెట్టుకున్నాననమాట. ఇలాగ 14 ఉన్నాయి. ఇక్కడ 10లో 3 ఉన్నాయి. ఇలా 20లో 5 ఉన్నాయి అని ఇక్కడే ఎవ్రీ టైమ్ రన్ చేయకోకుండా కంపారిజన్ కోసం అనేది నేను ఇలాగా అవుట్‌పుట్ రిజల్ట్‌ని టెంపరరీగా సేవ్ చేసుకున్నాననమాట. సో, మీరు సింపుల్‌గా క్లోజ్ చేయాలనుకుంటే సింపుల్. జస్ట్ క్లోజ్. దట్స్ ఇట్. ఓకే. రీనేమ్ చేయాలంటే రైట్ క్లిక్ రీనేమ్. ఓకే. సో, అలాగే మనకు డేటా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి షార్టింగ్. సో, ఇక్కడ మనము జాబ్ ఉంది. దీన్ని నేను షార్ట్ చేయాలనుకుంటున్నాను. సో, దీంట్లో ఫిల్టర్స్ కూడా చేసుకోవచ్చు. ఓన్లీ అనాలిసిస్ మీద క్లిక్ చేసేసి ఎంటర్ కొట్టేస్తే మనకు ఓన్లీ అనాలిసిస్‌కి సంబంధించిన జాబ్ పర్సన్స్ మాత్రమే డిస్‌ప్లే అవుతారు. సో, అంటే ఎవ్రీ టైమ్ కోడ్‌లోకెళ్ళకోకుండా మనం ఇక్కడ కూడా షార్టింగ్ చేసుకోవచ్చనమాట. సో, అది వద్దు అనుకుంటే సింపుల్‌గా ఇక్కడ
ఓకే, రిమూవ్ చేయాలంటే దాని మీద డబుల్ క్లిక్ ఇస్తే రిమూవ్ అయిపోతుంది. సో ప్రీవియస్ క్వైరీ మనకు అనేది వచ్చేస్తుంది. మనకు శాలరీని చేయాలనుకున్నాను అనుకోండి, శాలరీ మీద క్లిక్ చేసేసి షార్టింగ్, ఓకే, జాబ్ వద్దు, నాకు రిమూవ్ చేసేస్తున్నాను. సో నేను శాలరీని చేయాలనుకుంటున్నాను, శాలరీ మీద క్లిక్ చేశాను. శాలరీ అనేది నాకు డిసెండింగ్ ఆర్డర్లో కావాలి. ఓకే, చూడండి శాలరీ అనేది మనకు మొత్తం డిసెండింగ్ ఆర్డర్లో వచ్చింది. ఓకే, రన్ చేయాలి అంటే మనము ఇలాగా కోడ్ని మొత్తం సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఎంటర్ కొడితే సరిపోతుంది. లేదా మనకు ఎవ్రీ SQL కమాండ్ అనేది ఇలాగా సెమీకోలన్తో ఎండ్ అయి ఉంటుంది. సెమీకోలన్ దగ్గర క్లిక్ చేసేసి ఏ పాయింట్లో అయినా సరే మీరు క్లిక్ చేసేసి కంట్రోల్ ఎంటర్ కొడితే ఆ పర్టిక్యులర్ SQL బ్లాక్ మాత్రమే సెలెక్ట్ అయిపోయి ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో 1 లైన్ సెలెక్ట్ చేసుకోవాలనుకోండి, సో నేను ఈ పర్టిక్యులర్ లైన్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను, ట్రిపుల్ ట్యాప్ ఇవ్వాలన్నమాట. 3 టైమ్స్ ట్యాప్ చేస్తే ఆ లైన్ మొత్తం సెలెక్ట్ అవుతుంది. చూడండి 1 2 3. ఓకే, లైన్ మొత్తం సెలెక్ట్ అయింది. 1 2 3 లైన్ మొత్తం సెలెక్ట్ అయ్యింది. ఓకే, సో మీరు ఏ ప్లేస్లో అయితే పెట్టి క్లిక్ చేస్తున్నారో ఆ లైన్ మాత్రమే మనకు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ పర్టిక్యులర్ స్టార్టింగ్ పాయింట్ టు ఎండింగ్ పాయింట్, ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ నుంచి సెమీకోలన్ వరకు ఎండింగ్ పాయింట్. సో మీరు పర్టికులర్గా మీరు క్వైరీని డివైడ్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, పై క్వైరీని కింది క్వైరీని. సో PLSQL టాపిక్ జరుగుతున్నప్పుడు ఇది ఎక్కువ అవసరం అవుతుంది. ఇలాగ ఫార్వర్డ్ స్లాష్ కొడితే అది పై క్వైరీని కింది క్వైరీని మనకు డివైడ్ చేసి చూపిస్తుంది. సో ఇది వచ్చేసి డివైడ్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు పై క్వైరీతో ఎటువంటి సంబంధం దీనికి ఉండదు. జనరల్గానే సెమీకోలన్తో అది ఆటోమేటిక్గా డివైడ్ అయి ఉంటుంది. కానీ మనకు PLSQL టాపిక్లో మోర్ సెమీకోలన్స్ ఉంటాయి. సో అలాంటి టైంలో బిగిన్ ఎండ్ను మనము వేరే ప్రోగ్రామ్తో మిస్ మ్యాచ్ కాకోకుండా చూసుకోవడం కోసము ఇలాగ ఫార్వర్డ్ స్లాష్ పెట్టుంటాం. ప్రాక్టీస్ టైంలో అవసరం అవుతుంటుంది ఇది. నెక్స్ట్ నేను ఈ క్వైరీ ఉంది, దీన్ని ఒక స్టాండర్డ్ ఫార్మేట్లో రాయాలి అనుకుంటున్నాను, స్టాండర్డ్ ఫార్మేట్లో చూడాలనుకుంటున్నాను. దానికోసం ఏంటి అంటే షార్ట్ కట్ Ctrl+F7, కంట్రోల్ పట్టుకొని నేను F7 మీద క్లిక్ చేస్తున్నాను. అది ఈ విధంగా వస్తుంది మనకు. సెలెక్ట్ ఫ్రమ్ వేరు, అన్ని ట్యాబ్ స్పేసెస్లో సెలెక్ట్లో ఏమేమి ఉన్నాయి, అగైన్ ట్యాబ్ స్పేస్లో ఫ్రమ్లో ఏమున్నాయి, ఎన్ని టేబుల్స్ ఉన్నాయి, వేర్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఇవన్నీ మనకు ఒక పర్టికులర్ ఫార్మేట్లో అనేది వస్తుంది. సో కీవర్డ్స్ అన్నీ స్టార్టింగ్లో, తర్వాత మనకు కావాల్సిన ఐడెంటిఫైయర్స్ అన్నీ ఒక ట్యాబ్ స్పేస్లో, మన వేరియబుల్స్ అన్ని ఇంకొక ప్లేస్లో, అలియాస్ నేమ్స్ అన్ని ఇంకొక ప్లేస్లో, ట్యాబ్ స్పేసెస్తో మనకు క్లియర్గా ఒక ఫార్మేట్లో చూడగానే ఈజీగా ఐడెంటిఫై చేసే విధంగా మనకు ఈ క్వైరీ ఫార్మేట్ అనేది ఉంటుంది. ఓకే, దీనికి షార్ట్ కట్ వచ్చేసి Ctrl+F7. నెక్స్ట్ క్వైరీకి సంబంధం లేకోకుండా ఏం చేయాలనుకుంటున్నాను, ఇలా ఫార్వర్డ్ స్లాష్ పెట్టేసి క్లోజ్ చేసేస్తున్నాను. తర్వాత నేను హిస్టరీ చూడాలనుకుంటున్నాను. హిస్టరీలో అంటే నిన్న మొన్న ఒక క్వైరీని రన్ చేశాను, బిగ్ క్వైరీని రన్ చేశాను, ఆ తర్వాత దాన్ని సేవ్ చేయడం మర్చిపోయాను. సో ఇలాంటి టైంలో మనం ఏం చేయాలి అంటే F8 అనమాట. సో ఈ F8 ఏం చేస్తుందంటే మనకు హిస్టరీని ప్రొవైడ్ చేస్తుంది. సో మీరు హిస్టరీలో ఎటువంటి క్వైరీస్ రన్ చేసి ఉన్నా కూడా ఇవన్నీ సేవ్ చేసుకొని ఉంటుంది. మనము F8 ప్రెస్ చేస్తున్నాం చూడండి ఇప్పుడు. సో మనకి ఇక్కడ క్వైరీ రిజల్ట్లోనే వస్తుంది F8. సింప్లీ F8 ప్లేస్ చేయగానే SQL హిస్టరీ మొత్తం వచ్చింది చూడండి. ఓకే, సో నేను ఇప్పుడు ఈ టైంలో ఏ రోజు ఏ టైంలో రన్ చేశాను క్వైరీస్, అవన్నీ కూడా మనకు ఇక్కడ స్టోర్ అయి ఉంటాయి. నువ్వు సెర్చ్ చేయాలనుకుంటే ఇక్కడ సెర్చ్ కూడా చేయొచ్చు. నేను EMP ఎగ్జిస్ట్, సో ఈ వర్డ్ని కొడుతున్నాను, ఎగ్జిస్ట్ అనే వర్డ్ని. సో దీని మీద నేను ఒక 4 days బ్యాక్ ప్రాక్టీస్ చేశాను. సో చూడండి, దానికి సంబంధించిన క్వైరీ మనకు అనేది ఇక్కడ అవైలబుల్లో వచ్చింది. సో దాన్ని నేను ఎడిట్ చేయాలనుకుంటాను. దాని మీద డబుల్ క్లిక్ ఇస్తే మనకు ఆ క్వైరీ అనేది ఈ వర్క్ షీట్లోకి వచ్చేస్తుంది. చూడండి, వర్క్ షీట్లోకి ఆ క్వైరీ అనేది వచ్చింది. ఓకే, సో దాన్ని నేను మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు కావాలంటే. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి CTRL కంట్రోల్ని ఏ విధంగా యూజ్ చేస్తాం. కంట్రోల్ అనే కీవర్డ్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనము, సో నీకు
ఒక టేబుల్ నేమ్ అనేది సరిగ్గా గుర్తుకు లేదు, లేకపోతే కనుక ఉన్న టేబుల్‌లో స్టార్టింగ్ వర్డ్స్ కొట్టగానే రిమైనింగ్ వర్డ్స్ అన్నీ అవే డిస్‌ప్లే అయిపోవాలి. చూడండి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్. సో నేను ఈ అని కొట్టాను. ఈ అని కొట్టి అలాగా నేను కంట్రోల్‌ని ప్రెస్ చేయగానే ఆటోమేటిక్‌గా ఈ వర్డ్‌తో స్టార్ట్ అయ్యే కీవర్డ్స్ అండ్ టేబుల్స్, ఐడెంటిఫైయర్స్ అన్నీ మనకు డిస్‌ప్లే అయిపోతాయి. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి నేనిక్కడ ఈ 10 రన్ టైమ్‌లో ఎంటర్ చేయాలనుకుంటున్నాను. 10ను, 20ని, 30ని, 40ని. సో దానికోసం నేనేంటి అంటే పారామీటర్ లాగా పాస్ చేయాలనుకుంటున్నాను. ఆ పారామీటర్ పాస్ చేయడం కోసము నేను ఇలాగ ను యూజ్ చేయొచ్చు. సో దానికంటూ ఒక మీనింగ్‌ఫుల్ వేరియబుల్ నేమ్ ఇవ్వాలి కదా! డీఈపీటీ నంబర్ అని ఇస్తున్నాను. సో ఇప్పుడు చూడండి నేను ఇక్కడ రన్ చేసేస్తే మనకు అది రన్ టైమ్‌లో అడుగుతుంది. నేను ఇక్కడైతే డీఈపీటీ నంబర్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ డీఈపీటీ నంబర్ అనే అడుగుతుంది. ఓకే. సో పారామీటర్ రన్ టైమ్‌లో పాస్ చేయాలి అంటే. సో రన్ టైమ్‌లో నేను 10 అని పాస్ చేశాను. సో 10 అని పాస్ చేశాను కాబట్టి 10కి సంబంధించిన రిజల్ట్స్ వస్తున్నాయి. అలాగే అదే క్వెరీని సేమ్ మళ్ళీ రన్ చేస్తున్నాను. రన్ టైమ్‌లో ఇప్పుడు 20 అని పాస్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే 20కి సంబంధించిన రిజల్ట్స్ వస్తాయి. ఓకే. ఈఎంపీ ఉంది. ఈఎంపీ టేబుల్ ఉంది. నేను ఈఎంపీ టేబుల్ డిస్క్రిప్షన్‌ని చూడాలి అనుకుంటున్నాను. నేను ఎవ్రీ టైమ్ డిస్క్రిప్షన్‌ని చూడాలంటే డీఈఎస్‌సి అని చెప్పేసి ఈఎంపీ అని కొట్టేస్తే దాని డిస్క్రిప్షన్ వస్తుంది. ఓకే. సో ఇలా కాకోకుండా మనము ఈఎంపీ మీద క్లిక్ చేసేసి షిఫ్ట్ F4 కొట్టేస్తే మనకు దాని డిస్క్రిప్షన్ అనేది వస్తుంది. షిఫ్ట్ ప్లస్ F4. ఓకే. సో చూడండి. సో ఇక్కడ మనకు ఆ టేబుల్ అనేది ఆహ్, డిస్క్రిప్షన్ ఏంటి? దాంట్లో నల్లబుల్ ఏంటి? నాట్ నల్లబుల్ ఏంటి? సో ఈ కన్‌స్ట్రెయింట్స్ టాపిక్ అంతా మనకు సో ఈ కాలమ్స్ ఇవన్నీ కన్‌స్ట్రెయింట్స్ కూడా చూడండి. కన్‌స్ట్రెయింట్స్‌ని చూపిస్తున్నాను. లోడ్ అవుతుంది. సో కన్‌స్ట్రెయింట్స్ అనేది చూడండి ఏముంది. సో ప్రైమరీ కీ అనేది ఫారిన్ కీ వచ్చేసి డీఈపీటీ నంబర్, ప్రైమరీ కీ వచ్చేసి మనకు ఈఎంపీ నంబర్. ఓకే. ఇలాగ కన్‌స్ట్రెయింట్స్‌ని మనము ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఓకే. సో దాని టేబుల్ డిస్క్రిప్షన్ కావాలి అంటే షిఫ్ట్ F4. ఓకే. సో అలాగే మనకు దీంట్లో ఏ టేబుల్స్ ఉన్నాయి, ఏ ఫంక్షన్స్ ఉన్నాయని చెప్పాను కదా! సో ఫంక్షన్స్ మీద ఏమున్నాయని క్లిక్ చేయడం కోసం ఇలా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఒక ఫంక్షన్ ఉంది. దీని కోడ్ నాకు దీని బేస్ కోడ్ రావాలి. సో దీని బేస్ కోడ్ రావాలంటే ఫంక్షన్ ఇలాగ కనెక్షన్స్‌లోకెళ్ళిపోయి దాని మీద ఇలా క్లిక్ చేసేస్తే వస్తుంది. ఆర్ అదర్‌వైస్ సింపుల్‌గా సో ఆ ఫంక్షన్ నేమ్ మీద మనము షిఫ్ట్ F4 ప్రెస్ చేసినా కూడా మనకు దాని ఆబ్జెక్ట్ మీద మనము షిఫ్ట్ F4 ప్రెస్ చేశాను. దానికి సంబంధించినటువంటి సోర్స్ కోడ్ అనేది మనకు అవైలబుల్‌లో ఉంది. ఓకే. సో మనకి టేబుల్ మీద క్లిక్ చేస్తే దాన్ని టేబుల్స్ అండ్ డిస్క్రిప్షన్ అండ్ కన్‌స్ట్రెయింట్స్ అనేది మనకు వస్తుంది. సో టేబుల్స్, కాలమ్స్, డేటా టైప్స్, నల్లబుల్, నాట్ నల్లబుల్ అండ్ కన్‌స్ట్రెయింట్స్ అనేది వస్తది. ఇన్ కేస్ ఫంక్షన్ మీద గాని, ప్రొసీజర్ మీద గాని మనము షిఫ్ట్ F4 ప్రెస్ చేస్తే ప్రీ డిఫైన్డ్ టేబుల్స్ ఉన్నాయండి. అవి వచ్చేసి డ్యూయల్ టేబుల్ ఒకటి అండ్ వచ్చేసి ఆల్ టేబుల్స్ ఒకటి. ఓకే. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్. సో ఇప్పుడు నేను క్లిక్ చేస్తే మొత్తం టోటల్‌గా మనకు సెలెక్ట్ చేసుకుంది. ఎర్రర్ వస్తుంది. సో దాన్ని కిల్ చేయాలి అంటే ఇక్కడ ఇంటూ మార్క్‌ని ప్రెస్ చేయాలి. ఓకే. సో క్వెరీని డివైడ్ చేయడం కోసం ఫార్వర్డ్ స్లాష్ కొట్టాను. అలాగే ఈ క్వెరీకి సెమికోలన్ కొట్టాను. నౌ ఓన్లీ ఈ పర్టిక్యులర్ క్వెరీ మాత్రమే రన్ అయింది. ఓకే. సో ఈ ఆల్ టేబుల్స్‌లో మనకు టేబుల్ నేమ్ అండ్ అది ఏ స్కీమాలో ఉంది అండ్ ఎవరు క్రియేట్ చేశారు, ఎప్పుడు క్రియేట్ చేశారు, ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ మనకి ఈ ఆల్ టేబుల్స్‌లలో ఉంటుంది. అలాగే ఒక టెంపరరీ టేబుల్ ఉంటుంది. అది వచ్చేసి డ్యూయల్ టేబుల్. ఓకే. సో ఇది డ్యూయల్ టేబుల్. సో డమ్మీ కాలమ్ ఎక్స్ ఈస్ ద వాల్యూ. ఓకే. ఇది ఇంపార్టెంట్ కాలమ్. సో ఇది 20 నెక్స్ట్ ఈ ప్రెజెంట్ జనరేషన్‌లో డ్యూయల్ టేబుల్‌ని తీసేశారు సింపుల్‌గా. ఇది డ్యూయల్ టేబుల్ లేకోకుండానే మనం క్వెరీస్ అనేది సింగిల్ ఆన్సర్ క్వెరీస్ అనేది రన్ చేయొచ్చు. ప్రస్తుతానికైతే ఆ టాపిక్ అవసరం లేదు. సో డ్యూయల్ టేబుల్ అనేది ప్రీ డిఫైన్డ్ అండ్ ఆల్ టేబుల్స్ అనేది కూడా ప్రీ డిఫైన్డ్. ఓకే.
సో వీటిని డిఎంఎల్ కానీ డిడిఎల్ ఆపరేషన్స్ కానీ మనం దీని మీద ఎటువంటివి చేయలేం. ఓకే, నెక్స్ట్ కామెంటింగ్ అన్నమాట. ఇక్కడ గమనించాలి లేదా, నేను ఇక్కడ ఏదైనా ఇన్ఫర్మేషన్ రాసేటప్పుడు దానిని కామెంట్లో పెడుతున్నాను. సో ఈ కామెంట్లో పెట్టడం వల్ల కంపైలర్ అనేది వీటిని రీడ్ చేయదు. మనకు యూజర్కి అర్థం అవడం కోసము దీన్ని ఇలాగ 2 డాష్లు పెడితే అది కామెంట్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఇది ఆల్ టేబుల్స్ అని చెప్పాను. సో నేను దీని గురించి కామెంట్ రాయాలనుకుంటున్నాను సింపుల్గా. అంటే నెక్స్ట్ నేను ఈ ఫైల్ని ఎవరికైనా పంపిస్తే వాళ్ళు అర్థం చేసుకోవడం కోసము దీని మీద నేను కామెంట్ రాయాలనుకుంటున్నాను. ఎలాగ జస్ట్ సింపుల్గా 2 డాష్లు పెట్టేసి అని పెట్టాడు. సో ఈ ఫైల్ని ఎవరికైనా పంపిస్తే కనుక ఓహో ఈ ఆల్ టేబుల్స్ అనేది అన్ని టేబుల్స్ వాల్యూస్ చెప్తుంది. ఇది వచ్చేసి సింగిల్ రో టేబుల్. ఓకే, సో ఈ టేబుల్ అనేది సింగిల్ రో సింగిల్ కాలమ్ టేబుల్ అనేది అని మనకు అవతల పర్సన్, ఈ ఫైల్ని చూసిన పర్సన్, అంటే నువ్వు జాబ్లో చేస్తున్నాగా దీన్ని తర్వాత నీ జూనియర్ చూసినప్పుడు ఈజీగా అర్థం చేసుకోవడం కోసం ఇలాగా సింగిల్ రో కామెంట్స్, మల్టిపుల్ రోస్ కామెంట్స్ అనేది మనం చేసుకోవచ్చు. సో సింగిల్ రో కాలమ్స్ ఏ విధంగా చేసుకుంటారు అంటే, సింగిల్ రో కాలమ్స్ ఎలా చేస్తారు అంటే 2 డబుల్ డాష్ ఇస్తే సింగిల్ రో కాలమ్ అవుతుంది. నీకు మల్టిపుల్ రోస్ కావాలి అంటే సో ఫార్వర్డ్ స్లాష్ స్టార్. సో ఇది చూడండి, ఇప్పుడు అన్ని మల్టిపుల్ లైన్స్ని పెడుతూ ఉన్నాను. సో ఎండింగ్లో వచ్చేసి మళ్ళీ స్టార్ ఫార్వర్డ్ స్లాష్. ఓకే, సో ఈ విధంగా పెడితే మనకు మల్టిపుల్ రోస్ అనేది కామెంట్ అవుతాయి. ఓకే, సో ఇది ఎల్లప్పుడు యూజ్ చేస్తారు అంటే మనకు ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాసుకుంటే దాని గురించి పూర్తిగా డిస్క్రిప్షన్ ఇవ్వడము, లేకపోతే దాని మీద ఎవరెవరు ఏ అప్డేట్స్ ఇచ్చారు అనే పాయింట్‌ను నువ్వు ఇంక్లూడ్ చేసేటప్పుడు ఈ విధంగా మల్టిపుల్ రోస్ అనేది నువ్వు కామెంట్ చేస్తావు. ఓకే, సో దీనికి షార్ట్ కట్ వచ్చేసి కంట్రోల్ ఫార్వర్డ్ స్లాష్. సో ఇక్కడ ఉన్న ఫార్వర్డ్ స్లాష్, కంట్రోల్ ఫార్వర్డ్ స్లాష్. సింపుల్గా నువ్వు కామెంట్ చేయాలి అనుకుంటే నువ్వు దేన్నైతే కామెంట్ చేయాలి అనుకుంటున్నావో వాటిని సెలెక్ట్ చేసుకొని, సో ఇప్పుడు నేను ఈ లైన్స్ అన్నిటిని కామెంట్ చేయాలి అనుకుంటున్నాను. సో ఈ లైన్స్ అన్నిటిని కామెంట్ చేయాలి అనుకుంటున్నాను. సో సెలెక్ట్ చేసుకొని ఫార్వర్డ్ స్లాష్ అని కొట్టేస్తే అన్ని లైన్స్ కూడా కామెంట్ అయిపోతాయి మనకు. ఓకే, ఏ లైన్స్ అయితే నువ్వు సెలెక్ట్ చేసుకుంటావో ఆ లైన్స్ అన్నీ మనకు కామెంట్ అయిపోతాయి. సో వాటిని మళ్ళీ డీకామెంట్ చేయాలి అంటే సింపుల్గా మళ్ళీ అవన్నీ సెలెక్ట్ చేసేసుకొని అగైన్ కంట్రోల్ ఫార్వర్డ్ స్లాష్ కొట్టేస్తే మళ్ళీ అన్నీ కూడా అన్కామెంట్ అయిపోతాయి. ఓకే, సో సింగిల్ లైన్ మాత్రమే కావాలంటే 2 డాషెస్ కొట్టాలి. మల్టిపుల్ లైన్ కావాలి అంటే ఫార్వర్డ్ స్లాష్ స్టార్ అండ్ స్టార్ ఫార్వర్డ్ స్లాష్. ఓకే, సో ఈ ఫైల్ని నేను సేవ్ చేసుకోవాలి అంటే సింపుల్ అండి. వర్డ్ని ఏ విధంగా అయితే సేవ్ చేసుకుంటామో ఇప్పుడు కూడా అలాగే సేవ్ చేసుకుంటాం, కంట్రోల్ ఎస్. బట్ ఇక్కడ ఎక్స్టెన్షన్ మనకు అక్కడ ఎక్స్టెన్షన్ వచ్చేసి వర్డ్లో .dx అని ఉంటుంది కదా, ఇక్కడ వచ్చేసి .sql. సో .sql అని పెడితే మనకు వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసుకున్నా ఈజీగా ఉంటుంది. సో ఇది చూడడానికి నోట్ ప్యాడ్ ఉన్నట్టే ఉంటుంది ఫైల్. .sql ఫార్మేట్లో పెట్టాలి. సో ప్యాకేజ్ అయితే ప్యాకేజ్లో 2 టైప్స్ ఉంటాయి, ప్యాకేజ్ బాడీ అని, ప్యాకేజ్ స్క్రిప్ట్ అని. పీకేబీ బాడీకి అయితే .pkb అని అంటారు, ప్యాకేజ్ స్క్రిప్ట్కి అయితే .pks. ఓకే, సో ప్రస్తుతానికి SQL ఫైలే కాబట్టి .sql మాత్రమే పెట్టేస్తున్నాను. ఓకే, సో ఇది సేవ్ చేయాలి అంటే, ఓపెన్ చేయాలంటే సేమ్ ఫైల్ ఓపెన్ ఆర్ షార్ట్ కట్ కూడా ఉంది, కంట్రోల్-O. ఓకే, ఫైల్ ఓపెన్ చేసేసి నువ్వు సేవ్ చేసుకున్న ప్లేస్లో నుంచి వాటిని ఆల్రెడీ ఉన్న ఫైల్ని ఏదైనా ఓపెన్ చేసుకోవాలంటే క్లిక్ చేసేసి ఓపెన్ చేసేస్తే దానికి సంబంధించిన ఫైల్ అనేది మనకు ఓపెన్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇన్ని లైన్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఎన్ని లైన్స్ ఉన్నాయి, ఈ లైన్స్లో ఏ లైన్ ఏంటి అని పక్కన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో రన్ చేస్తే కనుక నీకు సో అండ్ సో లైన్లో ఎర్రర్ ఉందని చెప్తుంది. సో ఆ లైన్స్ నెంబర్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అంటే, లెఫ్ట్ సైడ్ ఫ్రీ స్పేస్ ఉంది కదా, ఇక్కడ రైట్ క్లిక్ ఇస్తే టాగుల్ లైన్ నెంబర్స్ అని ఉంది, దాని మీద క్లిక్ చేస్తే మీకు టోటల్ లైన్ నెంబర్స్ అనేది మీకు డిస్ప్లే అయిపోతాయి. ఓకే, సో ఈ లైన్ ఉంది, నేను అట్ ఎ టైం 50 నెంబర్లోకి వెళ్ళిపోవాలి. నాకు కింద నెంబర్ ఏదైనా పెద్ద ప్యాకేజ్ రన్ చేసినప్పుడు మనకు సో అండ్ సో లైన్లో ఎర్రర్ అని చూపిస్తుంది, మనం ఆ లైన్లోకి జంప్ అవ్వాలి. సో జంప్ అవ్వాలి అంటే సింపుల్గా కంట్రోల్-G. ఓకే, సో గో టు లైన్ అనమాట, G ఫర్ గో టు లైన్. సో కంట్రోల్-G అని చెప్పేసి నేను 50 అని కొట్టాను అనుకోండి, చూడండి 50 లైన్లోకి జంప్ అయిపోయింది డైరెక్ట్గా.
సో నేను 30 కొట్టాననుకోండి, కంట్రోల్ జీ కొడుతున్నాను. 30 కొట్టాననుకోండి, 30 లైన్‌లోకి జంప్ అయిపోయింది. నెక్స్ట్ సో మీరు డేట్ ఎంటర్ చేసేటప్పుడు కొంచెం చాలా వరకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. అండ్ డేట్ మీకు రిజల్ట్ క్వైరీలలో కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో దానికోసం ఏంటి అంటే టూల్స్, ప్రిఫరెన్సెస్, ఓకే. ప్రిఫరెన్సెస్ డేటాబేస్ ఉంది కదా! డేటాబేస్‌లో ఎన్ఎల్ఎస్, ఓకే. సో ఈ ఎన్ఎల్ఎస్‌లో మనము ఆహ్, ఏ జనరల్‌గా ఏ ఫార్మాట్‌ని అయితే యూజ్ చేస్తున్నామో, ఆ ఫార్మాట్‌ని మనము డిఫాల్ట్‌గా ఇక్కడ పెట్టుకోవచ్చనమాట. సో జనరల్‌గా మనం ఇక్కడ అందరం యూజ్ చేసేది డీడీఎంఎం, వైవై ఆర్ ఆర్ఆర్ ఫార్మాట్‌ని పెట్టుకుంటాం. ఓకే. సో యూఎస్‌లో వాళ్ళైతే ముందు మంత్ ఉంటుంది. తర్వాత డేట్ ఉంటుంది. తర్వాత ఇయర్ ఉంటుంది. సో ఇక్కడ డిఫాల్ట్‌గా మీరు మార్చాలి అనుకుంటే ఇక్కడికొచ్చి ఈ ప్లేస్‌లో మార్చుకుంటే సరిపోతుంది. మీ క్వెరీలో ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది రన్ అయ్యేటప్పుడు ఇబ్బంది లేకోకుండా ఉంటుంది. ఇవి అండి షార్ట్‌కట్స్. జనరల్‌గా ఒక 10 ఇయర్స్ ఉన్న పర్సన్ గూడా మోస్ట్‌లీ డైలీ లైఫ్ ఆఫ్ ఎస్‌క్యూఎల్ డెవలపర్‌లో ఈ షార్ట్‌కట్స్‌ని ఎక్కువగా యూజ్ చేస్తాడు. సో ఈ షార్ట్‌కట్స్‌నన్నిటిని మీరు బాగా 1, 2 టైమ్స్ బాగా చూడండి. ఓకే. సో మీకు తెలియనిది ఏమన్నా దీంట్లో తగిలుంటే ఐయామ్ వెరీ హ్యాపీ. మీకు తెలియని ఏదైనా పాయింట్ చెప్పుంటే లైక్ కొట్టండి. సో మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే నెక్స్ట్ టాపిక్‌లోకి వెళ్దాం. థాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్. అలాగే దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మీరు డిస్క్రిప్షన్‌లో చూడండి. ఎటువంటి అటాచ్‌మెంట్ ఉన్నా కూడా నేను గూగుల్ డ్రైవ్ నుంచి షేర్ చేస్తాను. గూగుల్ డ్రైవ్ నుంచి మీరు డౌన్‌లోడ్ చేసుకోండి.